భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. క్రిందటి ప్రసారంలో శివపార్వతుల కళ్యాణానంతరము పార్వతీమాత కోరిక మీద రామావతార రహస్యం చెప్తూ ఉంటాడు మహేశ్వరుడు. రామావతారమునకు అనేక కారణములు వివరించి చెప్తూ మరొక కారణంగా నారద గర్వభంగము, నారదుడు శివగణములను శపించడం చెప్తాడు. ఇంతవరకు మనం విన్నాం. ఈ కథంతా శివుడు పార్వతీదేవికి చెప్తున్నట్లుగా, యాజ్ఞవల్క్యుడు భరద్వాజమునికి చెప్తున్నట్లు తులసీదాసు చెప్పాడు అని ఈ గ్రంథ రచయిత చెప్తున్నారు. ఇక ముందుకు వెళ్దాం. నారదుడు శ్రీహరి మాయ నుంచి తేరుకొని శ్రీహరునికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి మహేశ్వరుని గణములకు తాను ఇచ్చినటువంటి శాపమును తలుచుకొని మిక్కిలి భయభ్రాంతుడు అయ్యాడు. శ్రీహరి చరణముల మీద పడి, శరణాగత త్రాణపరాయణ నారాయణ, నన్ను రక్షించు, దయానిధి, నా శాపము అసత్యమవుగాక. అప్పుడు భగవానుడు, ఇదంతయు కావలడనియే నేను చేసేదని అని అన్నాడు. నారదుడు పరిపరి విధముల చింతిస్తూ భగవంతుని తన పాపము ఎట్లు పరిహారమగునో తెలుపమని ప్రార్థించాడు. అప్పుడు భగవంతుడు, నువ్వు వెళ్ళి శివుని శతనామావళి జపించు, హృదయములో శాంతి పొందుతావు. శివుని వంటి ప్రేమాస్పదుడు నాకెవరూ లేరు. ఈ పరమసత్యమును నీవెన్నడూ మరువవద్దు. ఓ ముని, శివకృప పొందలేని వారు నా భక్తి ఎన్నటికీ పొందలేరు. ఇది మదిలో దృఢపరుచుకొని పృథ్వీపై నిర్భయుడవై విహరించు. ఇక ఎన్నటికీ నా మాయ నిన్ను ఆవరించదు అని ధైర్యము చెప్పి అంతర్ధానమయ్యాడు. శ్రీరామచంద్రుని గుణగానము చేయుచు నారద మహాముని బ్రహ్మలోకమునకు వెళ్తూ ఉన్నాడు. అంతలో శివగణములలోని వారిద్దరూ నారదుని పాదములపై పడ్డారు. మునిపుంగవ, మేము బ్రాహ్మణులము కాదు, శివగణములోని వారము. మీ పట్ల మహాపరాధం చేశాము. మాకు శాప విముక్తి కలుగు ఉపాయము సెలవిమ్ము అని అన్నారు. నారదుడు, మీరిద్దరూ పోయి రాక్షసులు కండి. మీకు మహదైశ్వర్యము, మహా తేజస్సు, మహాబలము సంప్రాప్తించుగాక. మీ భుజబలము చేత విశ్వ విజయమును పొంది శ్రీ మహావిష్ణువు మానవావతారము ఎత్తి రణములో మీకు మృత్యువు కలిగి ముక్తిని పొంది మరలా ఈ సంసారంలో జన్మించరు అని చెప్పగా వారు నారదముని పాదములకు మృక్కి వెళ్ళారు. కాలమాసన్నమైనప్పుడు వారు రాక్షసులే జన్మించారు. ప్రతి కల్పములోనూ సర్వేశ్వరుడు అవతరించి అనేక అద్భుత లీలలు వనరుస్తూ ఉంటాడు. సుందర శ్రీరామచరిత్రలు కోటి కల్పములు గానము చేసినప్పటికీ పూర్తి కావు. ఓ పార్వతి, నేను నారద చరిత్ర చెప్పిన కారణము ఎంతటి మహాత్ములైనప్పటికీ భగవన్మాయకు మోహితులు కాక తప్పదు అను విషయము తెలుపుట కొరకే. శరణాగత హితకారి, భక్త సులభుడు, అవ్యక్త సచిదానందమయుడైన పరబ్రహ్మము అయోధ్యాపతి చక్రవర్తి అగుటకు మరొక కారణము కూడా ఉన్నది. ఆ విచిత్ర కథను విస్తరించి చెప్పబోతున్నాను, వినుము. శ్రీరామచంద్ర ప్రభువు సోదరుడు లక్ష్మణుడితో కలిసి మునికుమారుల వేషములలో అరణ్యములో సంచరించున్నప్పుడు నీవు సతి శరీరములో ఉండి చూచితివి కదా. ఆ దివ్య చరిత్రను చూచినప్పటి మోహచిహ్నములు తొలగిపోనేలేదు. ఆ భ్రమరోగ నివారకుడు శ్రీరాముడే. యాజ్ఞవల్క్యుడు
ఓ భరద్వాజముని, శివుని మాటలకు పార్వతి సిగ్గుతో తల వంచుకొని చిరునవ్వు నవ్వింది. శివుడు భగవదవతార హేతువును వర్ణించసాగాడు. ఆ కథనే నేను చెప్పుతున్నాను, శ్రద్ధగా వినుము. శతరూప స్వయంభవ మనువుల చరిత్ర. స్వయంభవ మనువు, శతరూపాదేవి దంపతులిద్దరూ పవిత్ర ధర్మాచరణ పరాయణులు. వీరి నుండియే మానవజాతి సృష్టించబడి అద్భుతముగా విస్తరించినది. వీరికి ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు అను కుమారులు మరియు దేవహూతి అను పుత్రిక కలిగి వారు జగత్ప్రసిద్ధులయ్యారు. స్వయంభవ మనువు సుదీర్ఘకాలము రాజ్యం ఏలాడు. ఆయన గృహస్థుగా ఉండగానే వార్ధక్యము రాగా తన పుత్రులకు రాజ్యభారం అప్పగించి సతీ సమేతుడై నైమిషారణ్యమునకు వెళ్ళిపోయాను. వారిరువురు ఓం నమో భగవతే వాసుదేవాయ అను ద్వాదశాక్షరీ మంత్రమును బహుశ్రద్ధతో నిత్యమూ జపిస్తూ ఉన్నారు. ఆ దంపతుల మనస్సు వాసుదేవ భగవానుని శరణ ధ్యానమునందు లీనమై ఉన్నది. వారి కఠోర తీవ్ర తపస్సుకు అనేక పర్యాయములు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి వద్దకు వచ్చి వరము కోరుకొమ్మని ఆశ పెట్టారు. కానీ ఆ దంపతులు ఎట్టి ప్రలోభములకు లొంగలేదు. జగత్ప్రభువు వీరి అనన్య శరణాగతి చూసి తన అంతరంగ భక్తులుగా నెంచి కృపామృత రసప్లావిత గంభీర స్వరముతో వరము కోరుకొమ్మని పలికెను. వారు అనేక విధములుగా ఆ ప్రభువును కీర్తించి, ప్రభు, మేము మీ దివ్యస్వరూపమును కనులారా కాంచునట్లుగా అనుగ్రహించి వరమిప్పించండి. రాజదంపతుల వినయపూరిత ప్రేమామృత వచనములకు మెచ్చి భక్తవత్సలుడు, కృపానిధి, సర్వేశ్వరుడు ప్రభువు సాక్షాత్కరించాడు. ఆ ప్రభువు దివ్యరూపమునకు ముగ్ధులై మనువు శతరూప దంపతులు ఆ స్వామినే రెప్పవాల్చక స్తబ్దులై చూస్తూ ఉన్నారు. ఎంత చూచినా వారికి తనివి తీరుటలేదు. చివరకు వారు ప్రభుచరణములపై సాగిలపడ్డారు. కృపాసముద్రుడు ప్రభువు స్వహస్తములతో వారి శిరములను తాకి పైకి లేవనెత్తాడు. దయానిధి భగవానుడు ఈ విధంగా అన్నాడు, నేను మీ పట్ల ప్రసన్నుడనయ్యాను. మహాదాతనని ఎరిగి మనోవాంఛిత వరము అడగండి. రాజుదం చేతులు జోడించి ధైర్యం వహించి మృదువుగా ఈ విధంగా అన్నాడు, ప్రభు, మీ పాత దర్శనముతో మా కోరికలన్నీ సిద్ధించాయి. కానీ మా మదిలో మరొక తీవ్ర అభిలాష ఉన్నది. అది నెరవేరుట ఒక విధముగా సులభము, మరొక విధముగా కఠినము. స్వామి, దానిని నెరవేర్చుట మీకు అతి సులభము. ప్రభు, మీరు సర్వ హృదయాంతర్యాములు, అందుచే నా మనోరథము మీకు తెలిసియే ఉన్నది. దానిని నాకు ప్రసాదించుడు అనగా భగవంతుడు మను మహారాజుతో సంకోచమును వీడి వరము అడుగుము అని చెప్పాడు. అప్పుడు మహారాజు, ప్రభు, మీలాంటి పుత్రుని నేను కోరుకుంటున్నాను. ఇది విని ప్రభు, అలాగే జరుగుగాక, ఏవమస్తు. రాజా, నాలాంటి వాడిని ఎక్కడ నుండి పుత్రుని తేగలను? అందుచేత నేనే నీకు పుత్రుడను అయ్యదను అని చెప్పి శతరూపాదేవితో, దేవి, నీవు కూడా నీ మనస్సులోని కోరికను కోరుకొనుము అనగా శతరూపాదేవి ప్రభువుతో, నాదొక విన్నపము. భక్తపరాధీన, మహారాజు కోరిక నాకెంతో ఆనందదాయకము. స్వామి, మీ అంతరంగ భక్తులు ఏ దివ్యానందమును పొందుదురో, ఏ దివ్యధామము చేరుదురో, మాకు ఆనందము, పరమసద్గతి, నిశ్చల భక్తి, నీ చరణములందు అనురక్తి, జ్ఞాన వైరాగ్యములు దయతో అనుగ్రహింప వేడుకొంచున్నాము. వాటిని అన్నిటినీ అనుగ్రహించిదని ప్రభువు పలికినాడు. మను చక్రవర్తి మరలా, ప్రభు, మరొక విన్నపము. పుత్రుడిపై తండ్రికి ప్రీతి ఎట్లు ఉండునో అట్టి ప్రీతి నాకు మీ యందు సదా కలిగి ఉండునట్లు అనుగ్రహించుడు. సర్వదా నా జీవితము మీ అధీనమై ఉండుగాక. మిమ్ము విడిచి నేను బ్రతకకుండునుగాక అని ప్రభువు చరణములపై పడను. ప్రభువు ఆ విధముగానే జరుగును. మీరింకా నా ఆజ్ఞను శిరసావహించి మహేంద్ర నగరము అమరావతిలో వసించుచు దేవభోగములు అనుభవించుడు.
కొంతకాలం తర్వాత మీరు అయోధ్య చక్రవర్తి అగుదురు. నేను మీకు పుత్రుడనై ఇచ్ఛా నిర్మిత దివ్య మానవ రూపం ధరించి నీ ఇంట పుట్టెదను. రాజా, నా సర్వాంశలతో సహా జన్మించి భక్తులకు ఆనందములిచ్చు దివ్య లీలలు ఓనర్చెదను. నరేంద్ర, నేను ఈ ప్రకారము నీ అభిలాషలను అన్నింటినీ నెరవేరుస్తాను. ఈ నా వాగ్దానము ముమ్మాటికి సత్యము 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 అని మరల మరల చెప్పి దయాసాగరుడు భగవానుడు అంతర్హితుడయ్యెను. తర్వాత కాలము ఆసన్నమైనప్పుడు వారు అనాయాసముగా వారి వారి శరీరములను త్యజించి కొంతకాలము దేవేంద్ర నగరము అమరావతిలో వసించిరి. యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు, ఓయి భరద్వాజముని, ఇంకనూ శ్రీరాముడు అవతరించుటకు మరొక కారణము తెలుపదని వినుము. ప్రతాపభానుని చరిత్ర. ఓ ముని, శివుడు పార్వతికి చెప్పినది పవిత్రమైనది పురాతనమైనది ఒక కథ కలదు. దానిని చెప్తున్నాను వినుము. కేకయ దేశమును సత్యకేతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజుకు ప్రతాపభానుడు అరిమర్దనుడు అను 2 కుమారులు ఉన్నారు. సోదరులు ఇద్దరిలో అద్భుతమైన సామరస్యము కలిగి పరస్పర నిష్కపట ప్రేమతో మెలుగుతూ ఉండేవారు. జ్యేష్ఠుడైన ప్రతాపభానునికి రాజ్యభారం ఇచ్చి మహారాజు భగవద్ధ్యానములకు వనమునకు వెళ్ళిపోయాడు. ప్రతాపభానుడు శాస్త్రనీతి ప్రకారము ఉత్తమ రీతిలో రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ధర్మరుచి అను పేరుగల మంత్రి అతనికి ఉన్నాడు. ఒకానొక శుభముహూర్తములో రణభేరి మ్రోగించి దిగ్విజయ యాత్రకు బయలుదేరి శత్రురాజులను ఓడించి వారి నుండి కప్పములు పుచ్చుకొని వారిని వదిలివేశాడు. ఆ కాలమున భూమండలమునకంతయు ఏకైక చక్రవర్తి అయి సంపూర్ణ విశ్వమును భుజబలము చేత తన వశము చేసుకొని నగర ప్రవేశం చేశాడు. అతని పాలనలో ప్రజలందరూ దుఃఖరహితులు, సుఖానుభవులై ధర్మాత్ములై ఉండేవారు. మహామంత్రి ధర్మబుద్ధి శ్రీహరి చరణములందు భక్తి కలిగి నిత్యము రాజునకు నీతిశాస్త్ర హితబోధ చేయుచూ ఉన్నాడు. రాజు యొక్క విహిత ధర్మకార్యములను ఏనాడు ఫలాపేక్ష లేకయే చేయిస్తూ ఉండేవాడు. రాజు ఆ విధంగా చేసేవాడు. వాసుదేవార్పణము అనే ప్రతి పని చేస్తూ ఉండేవాడు. ఒక పర్యాయము ఆ రాజు ఉత్తమమైనటువంటి అశ్వమును ఎక్కి వేట నిమిత్తము ఘోర వింధ్యారణ్యమునకు వెళ్ళి అనేక ఉత్తమ మృగములను వధించాడు. రాజు వనములో ఒక విశాల వరాహమును చూశాడు. ఆ వరాహమును చూసి రాజు గుర్రమును కొరడాతో ఝడిపించి దాని వైపుకు పరిగెత్తిస్తూ వెళ్ళాడు. గుర్రము డెక్కల చప్పుడు విని వాయువేగముతో వరాహం పరిగెత్తింది. రాజు బాణం విడువగా అది భూమిలోకి దూరి దాగుకొన్నది. రాజు గురి చూసి బాణములు సంధించుకొలది వరాహము అటు ఇటు తొలగి మాయ చేయుచు శరీరమును రక్షించుకొనుచు కీకారణ్యములోకి దూరింది. రాజు ఒంటరివాడయ్యాడు. పట్టువీడని రాజు యొక్క ధైర్యం చూసింది ఈ వరాహము. అది ఒక సన్నని ఇరుకుకొండ యొక్క గుహలోనికి దూరింది. రాజు గుహలోనికి పోవట కష్టమని తలిచి ఇక వెనుతిరగవలసి వచ్చింది. రాజు ఘోరారణ్యంలో దారి తప్పాడు. రాజు తనకు గుర్రమునకు ఆకలి దప్పులు పీడిస్తూ ఉండగా మంచినీరు కూడా దొరకక ఎంతో తత్తరపడి తిరుగుతూ ఉండగా అచట ఒక ఆశ్రమము కనిపించింది. అందులో ఒక కపటముని ఉన్నాడు. పూర్వము అతడు ఒక రాజు. అతని రాజ్యమును ఈ ప్రతాపభానుడే కైవశం చేసుకున్నాడు. తనకు చెడ్డ రోజులు ప్రాప్తించాయని భావించి యుద్ధరంగం నుంచి పారిపోయాడు. ప్రతాపభానుని కలుసుకొనడము సఖ్యం చేసుకోవడం కూడా కుదరలేదు. ఇంటికి వెళ్ళలేదు. రాజు తన క్రోధమును తనలోనే మింగి ఈ ఆశ్రమమును నిర్మించుకొని కపట వేషములో ఉన్నాడు. ప్రతాపభానుడు ఈ దొంగ సాధువు వద్దకు వెళ్ళాడు. కపటముని ప్రతాపభానుని గుర్తించాడు, కానీ ప్రతాపభానుడు కపటముని గుర్తించలేదు. ప్రతాపభానుడు గుర్రం దిగి ఆ మునికి నమస్కరించాడు.
కానీ దూరదృష్టి కలవాడవటం వల్ల ఆ రాజు తన పేరు తెలుపలేదు ఆ మునికి. రాజు దాహంతో ఉన్నట్లు తెలుసుకుని ఆ కపటముని అక్కడ ఉన్నటువంటి సరోవరాన్ని చూపించాడు. గుర్రంతో సహా మహారాజు అందులో స్నానపానములు చేశాడు. అలసట తొలగి రాజు స్వస్థత చెందాడు. ముని రాజును తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి ఆసనమిచ్చి కూర్చుండబెట్టి ప్రేమతో ఈ విధంగా అన్నాడు. మీరెవరు? ప్రాణభీతి లేక ఒంటరిగా ఈ కీకారణ్యంలో ఎందుకు సంచరించున్నారు? నీలోని చక్రవర్తి లక్షణములు చూసి నాకెంతో దయా అభిమానము కలిగింది. అప్పుడు ప్రతాపభానుడు, మునీశ్వర, నేను ప్రతాపభానుని మంత్రిని. వేటకై తిరుగుతూ దారి మరిచి అదృష్టవశాత్తు మీ చరణ దర్శనము పొందగలిగాను. ముని, నాయనా, ఇప్పుడు చీకటి పడింది. మీ నగరము ఇక్కడి నుంచి 70 యోజనముల దూరం ఉంది. ఈ పూటకి ఇక్కడే ఉండి తెల్లవారగానే వెళుదు అన్నాడు. రాజు ఆ విధంగానే చేస్తాను అని ముని మాటలు శిరసావహించి గుర్రమును చెట్టుకు కట్టి తాను ముని సమీపంలో కూర్చున్నాడు. మునిని ప్రశంసించి తన భాగ్యమును కొనియాడుకుంటూ చక్కని భాషలో ఈ విధంగా అన్నాడు. ప్రభు, నాకు మీరు పితృతుల్యులు. సాహసించి అడుగుతున్నాను. పుత్రునిగా నుంచి మీ నామధామముల గురించి విశదముగా చెప్పండి. రాజు అతనిని గుర్తుపట్టలేదు. అతడు రాజును గుర్తుపట్టాడు. రాజు నిర్మల హృదయుడు. ముని కపట నటనలో ఆరితేరినవాడు. రాజును మోసగించి తన పని పూర్తి చేసుకోవాలి అని చూస్తున్నాడు. రాజు అమాయకపు మాటలు విన్నాడు. అతనితో, రాజా, నా పేరు ఇప్పుడు బికారి. ఆ కారణంగా నేనిప్పుడు ధనభవనహీనుడను. అప్పుడు రాజు అతనితో, మీ వంటి ధన గృహ హీనుడైనటువంటి విరాగులను చూసి శివునకు బ్రహ్మదేవునకు కూడా మీరు నిజమైన విరాగుల మహాత్ములా అనే భ్రమ కలుగుతుంది. మీరు ఎవరైనప్పటికీ నేను మీ చరణములకు వందనములు చేస్తున్నాను. నాపై కృప చూపండి అన్నాడు. కపటముని రాజుకు తనపై గల అత్యంత శ్రద్ధావిశ్వాసమును చూసి అతడిని సంపూర్ణ వశునిగా చేసుకుని ప్రేమను ఒలకపోయిచు ఈ విధంగా అన్నాడు. రాజా, ఈ లోకములో కీర్తి అగ్నితో సమానము. అది తపస్సు అనే వనమును భస్మం చేస్తుంది. మేధావులు కూడా మోసపోతారు. కపట సన్యాసి అంటున్నాడు ఇంకా. అందుచేత నేను లోకమునకు వేచి దాగుకొని ఉంటున్నాను. నీవు పవిత్రుడవు, బుద్ధిమంతుడవు, నాకెంతో ఇష్టడవు. నీ పట్ల నేను దాపరికమంచుట మిక్కిలి దోషహేతు అవుతుంది. ఈ విధముగా వైరాగ్యపు మాటలు చెప్తూ రాజుకు అత్యంత విశ్వాసము కలిగించాడు. తనకు వసులైనట్లు గమనించాక, సోదరా, నా నిజనామము ఏకతనువు. ఇది విని రాజు తమ నామధేయమునకు అర్థము సెలవిండు అన్నాడు. కపటముని, మొట్టమొదట ఈ సృష్టి జరిగినప్పుడే నేను ఉద్భవించాను. నేను మరలా పుట్టుట జరగలేదు కనుక ఏకతనువు నా పేరు. కుమారా, తపమునకు ఏదీ దుర్లభము కాదు. తపము వల్ల పొందలేనిది ఏదీ లోకమున లేదు అన్నాడు. ఈ మాటలు విన్న రాజుకు కపటముని పట్ల ఇంకా ఎంతో భక్తి కలిగింది. అప్పుడు ముని ఎన్నో పురాతన గాథలు చెప్పాడు. జగదుత్పత్తి, పాలన, సంహారముల గురించి ఆశ్చర్యకరమైన అద్భుతమైన కథలు ఎన్నిటినో విస్తరించి చెప్పాడు. విన్నటువంటి రాజు మాయా తపస్సుకి పూర్తిగా వసుడయ్యి తన నిజనామం తెలియజేశాడు. తపస్వి ఇలా అన్నాడు. రాజా, నాకిదంతా ముందే తెలుసు. నీవు మర్మము పెట్టిదివి. అది రాజనీతి. నీ పేరు ప్రతాపభానుడు. నీ తండ్రి సత్యకేతు మహారాజు. గురుకృప వల్ల నాకెంత ఎరుక. రాజా, గురుకృప వల్ల నాకిదంతయు కూడా తెలుసు. రాజా, నీకిష్టమైన వరము అడుగు అన్నాడు. ఎట్టకేలకు రాజు, స్వామి, నా శరీరము ఎన్నటికీ
వృద్ధాప్యమును మృత్యువును దుఃఖమును పొందకుండుగాక. యుద్ధములో నన్నెవరూ జయించకుందురుగాక. ఈ భూమిపై 100 కల్పముల పర్యంతము నా నిష్కటంక ఏకఛత్రాధిపత్యము కొనసాగునుగాక. ఇప్పుడు తాపస్ చెప్పాడు, రాజా అట్లే జరుగుగాక. కానీ బ్రాహ్మణ జాతిని వశపరుచుకున్నట్టు చాలా కష్టం సుమా. వారు తపోబలముచే బలోపేతులైందురు. వారి క్రోధానల జ్వాలల నుండి రక్షించగలవారు ఎవరూ ఉండరు. నీవు ఆ బ్రాహ్మణులను వశపరుచుకున్నచో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నీకు వసులవుతారు. నేను చెయ్యెత్తి చెప్పుచున్నాను, బ్రాహ్మణ జాతి పట్ల బలపరాక్రమములు ఎంతమాత్రమూ పనికిరావు. ఓ రాజా, ఒక్క బ్రాహ్మణ శాపముచే తప్ప మరి దేనిచేత నీకు ఏ కాలములోనూ కీడు జరగదు. రాజు అతని మాటలకు ప్రసన్నుడయ్యాడు. స్వామి, తమ కృప వల్ల నాకిక నాశనము లేదు, సర్వత్రా శుభములే కలుగును అన్నాడు. తథాస్తు అని ఆ కుటీరముని మరలా చెప్పాడు. రాజా, మన కలయిక గురించి ఎవరికీ తెలియనియవద్దు. అట్లుగాక ఇది బహిర్గతమైనట్లయితే మహా అపకారము జరుగుతుంది. ఈ వార్త ఎప్పుడు 6వ వారి చెవిని పడునో నీవు అప్పుడు తప్పక రచించదవు. ఈ నా మాట పరమ సత్యమే తీరును. ఓ ప్రతాపభాను, ఈ విషయము వెల్లడి అగుట వల్ల గాని బ్రాహ్మణ శాపము చేత గాని నీకు నాశనము కలుగును గాని మరొక విధముగా నీకు మృత్యువు కలుగదు. మహేశ్వరుడు పార్వతీదేవికి రామావతార రహస్య సందర్భముగా ప్రతాపభాను చరిత్ర చెప్తున్నాడు కదా. ఈ ప్రతాపభారుని మిగతా కథ తరువాత ప్రసారంలో మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు శ్రీరామ రక్ష. ధన్యవాదములు. శ్రోతలు లైక్ చేసి తమ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తారని, తమ అమూల్య అభిప్రాయములు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేస్తారని ఆశిస్తున్నాము. శ్రీరామ రక్ష, సర్వజగద్రక్ష. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.